సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ గారు పార్టీ మీరంతా కలిసి స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీరు ఇంతకాలంగా సీనియర్ మోస్ట్ నాయకులు, మీకు మంత్రి వర్గంలో చోటు లభించకపోవడం తెలుగుదేశం కార్యకర్తగా చాలామంది బాధపడ్డారు. ఆ విషయంలో మీరేమైనా నెక్స్ట్ ఇయర్లో భర్తీ ఏమైనా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా? నేనేం ఆలోచించట్లేదండి, ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత సీనియర్ మోస్ట్ అనుభవం ఉంది. అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంటుంది. నేను ఏ బాధ్యత అప్పచెప్పినా సక్రమంగా చేశాను. జనరల్ సెక్రటరీగా కానీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కానీ, ఏ జిల్లాకి వెళ్ళమన్నా, రాయలసీమకి వెళ్ళమన్నా, కోస్తాంధ్రకి కానీ లేక ఉత్తరాంధ్రకి వెళ్ళినా నా పని నేను చేసుకుంటూ అందరిని కూడగట్టడం, అన్ని వర్గాలని మమేకం అయిపోవటం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా అనుసంధానం పెంచుకుంటూ అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వాళ్ళ పార్టీ కోసం అందరినీ కూడగట్టుకుంటూ వెళ్ళడం నా అలవాటు. అలాగే క్రమశిక్షణ, పార్టీ ఒక సిద్ధాంతంగా ఉండాలి, కష్టపడి పనిచేసేవాడికి గుర్తింపు రావాలనే లైన్లో ఉంటాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పార్టీలు మరాయిస్తారు, వస్తారు, పోతారు, అనుభవిస్తారు. కానీ పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి అవకాశం ఉండాలని కోరుకునే వాళ్ళు ప్రథముడిని. నా కోసమని నేను అన్నాను. ఎక్కడైనా సరే, ఏ జిల్లాల్లో ఏ వర్గం ఉన్నా సరే. అందువల్ల నాకు ఇక్కడ పెద్ద క్యాస్ట్ బలం లేదు, ధనబలం, కుల బలం లేదు. అయినా కూడా 7 సార్లు గెలిపించారంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాన్యుడి దగ్గర నుంచి, దళితుల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి అందరూ కూడా లైక్ చేయడం, ఎడ్యుకేటెడ్ కూడా. ఎందుకంటే క్లీన్ పాలిటిక్స్ చేయటం నా అలవాటు. క్లీన్ గ్రూప్ రాజకీయాలు ఉండవు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. రాజమండ్రిలో అందరి అభిప్రాయం ఏంటంటే ఆయన ఎవరి జోలికి రారు, మనం వెళ్తే కూడా అప్రోచబుల్. నా ఫోన్ నేనే ఎత్తుతాను, చూశారు కదా. 90% నేను ఎప్పుడన్నా మీటింగ్లో ఉంటే ఎవరికైనా ఇస్తానేమో, కానీ నా ఫోన్ నేనే ఎత్తడం అలవాటు. సమాధానం చెబుతాను, చేయటానికి ప్రయత్నం జరగాలి.